మిత్రులారా నమస్కారం. ఈ మధ్య కాలంలో ధర్మయుద్ధం అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని భద్రాచలంలో విజయవంతం చేసిన సుంచు రామకృష్ణ గారి దగ్గరికి వచ్చినాము. అసలు ఏంటిది ఈ ఆదివాసుల మధ్యలో లంబాడి ఆదివాసులు అనేది ఏంటిది, ఈ విషయంలో ఎందుకు ఈ మధ్యలో ఇంత చర్చ జరుగుతున్నది, ఈ చర్చను మొత్తం కూడా మనం ప్రజలకు విస్తారంగా చెప్పాలనే ఉద్దేశంతో సుంచు రామకృష్ణ గారి దగ్గరికి వచ్చినాం. నేను ఆర్ ద్రవిడ. మిత్రులారా నమస్కారం సార్. నమస్కారం సార్. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం సార్. సంతోషం. జై ఆదివాసి. మా ప్రేక్షకుల కోసము, అదే విధంగా తెలుగు ప్రజల యావత్ తెలుగు ప్రజల కోసం కూడా ఈ విషయం ఏంటిది, అసలు ఎస్టీలా ఏంటిది, వాళ్ళు ఎస్టీ కాదనే ఒక వాదన వస్తున్నది. ఎస్టీ కాకపోతే ఈ 50 సంవత్సరాలుగా వాళ్ళని ఎట్లా ఇచ్చేసిర్రు, కలిపిన వాళ్ళు ఎట్లా కలిపినరు, ఇదంతా తెలుగు సమాజం, తెలుగు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా, అంటే ఆదివాసులు లంబాడీల మధ్యలోనే కాకుండా తెలంగాణలో ఉండే ఇతర వాళ్ళు కూడా ఒక సంసిద్ధత ఏర్పడ్డది. అసలు ఎస్టీలు కారా, ఇన్ని రోజులు మేము ఎస్టీలు అనుకున్నాము అనేది భద్రాచలంలో మీరు ధర్మయుద్ధం అనే పేరుతోటి చేసిన పెద్ద మహా సమ్మేళనం అది. అక్కడ నేను కూడా అటెండ్ అయిన దానికి భద్రాచలం మొత్తం కూడా జన సముద్రంగా మారిపోయి అసలు లెక్కకు లేనంత ఎవరు ఎక్కడున్నారో తెలియదు. ఆ గ్రౌండ్ సరిపోలేదు, ఇంకా 4 గ్రౌండ్లైనా సరిపోదు, అంత పెద్దగా జనం వచ్చిర్రు. ఎట్లా ఇది చేసిర్రు, వాస్తవానికి ఏంటిది, దీని వెనుక ఏమున్నాయి అనేది మొత్తం తెలుగు సమాజం దీన్ని తెలుసుకోవాలనుకుంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే ప్రేక్షకుల కోసం వివరిస్తారని నేను మిమ్మల్ని కోరుతున్నా సార్. సార్ ఫస్ట్ నేను మిమ్మల్ని 3 రకాలుగా తెలుసుకోబోతున్నా సార్. ఒకటి మీ పర్సనల్ గా మీ వ్యక్తిగతమైన జీవితం, రెండోది ఉద్యమం, మూడోది భవిష్యత్తు. ఈ 3 విషయాలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని తెలుసుకోవాల్సింది ఏంది, అసలు సుంచు రామకృష్ణ ఎవరు, తన స్టడీ చదువు ఎక్కడ జరిగింది, ఏం చేస్తున్నారు, అలా కుటుంబ నేపథ్యం ఏంటిది, కొంచెం బ్రీఫ్ గా ప్రేక్షకుల కోసం వివరించండి సార్. యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ తెగల ప్రజలతో పాటు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సబ్బండ వర్గాల ప్రజలకు, అదేవిధంగా ఇంతకుముందు మనం అంతా కూడా ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా మా యొక్క ఆదివాసీ తెగలు ఉన్నాయి. ఇక్కడ 9 ఉన్నాయి, మిగిలిన 22 తెగలు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. వారితో పాటు 2 రాష్ట్రాల్లోని తెలుగు వారు, అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి కూడా నమస్కరిస్తూ, నా పేరు సుంచు రామకృష్ణ. ప్రస్తుతం వృత్తిరీత్యా డివిజన్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఖమ్మంలో నేను పనిచేస్తున్నాను. నేను నా యొక్క విద్యార్థులు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో BE ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 98లో నేను అపాయింట్మెంట్ కావడం జరిగింది ఏఈగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అప్పుడు APSCB. దాని తర్వాతనే ట్రాన్స్ఫర్ అయింది మేము జాయిన్ అయిన తర్వాత 99 నుంచి. తర్వాత అంచెలంచెలుగా AE AD ఇప్పుడు Dగా పనిచేస్తున్నాను నేను. మా సొంత గ్రామం వచ్చేసి ఇప్పుడు మహబాద్ జిల్లా, అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడేమో మహబాద్ జిల్లా కింద బయారం మండలం సింగారం గ్రామం మాది. మా తండ్రి గారు APS IDC లో పనిచేస్తూ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది అప్పుడు 98లో. మా అమ్మగారు గృహిణి, అదేవిధంగా 2 తమ్ముళ్ళు, నేనే పెద్దవాడిని, 2 తమ్ముళ్ళు, వాళ్ళు కూడా ఉద్యోగరీత్యా సెటిల్ అయిపోయారు వాళ్ళు కూడా. తర్వాత నా భార్య పూసం వారి ఆడబిడ్డ, నేనేమో చుంచు వారి బండాని గోత్రం 5వ గట్టు మాది. మా యొక్క భార్య పూసం వారు భద్రాచలం దగ్గర చిన్నల్లబెల్లి. ప్రస్తుతం వారు కూడా ఇప్పుడు ఇక్కడ లెక్చరర్గా, ఇప్పుడు ఇంతకుముందు ఖమ్మంలో ఉండే నాబార్ కాలేజీలో ఇప్పుడు కెమిస్ట్రీ జూనియర్ కాలేజ్ లెక్చరర్గా ఇల్లెందు జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నారు. 2 పిల్లలు. పెద్ద అమ్మాయి వచ్చేసి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు చిన్న అమ్మాయి స్కూల్ 8th క్లాస్. అంటే ఇప్పుడు నేను ఒక దగ్గర పనిచేయటం, మా భార్య ఇల్లెందులో, అమ్మాయి ఒక దగ్గర చదువుతుంది, ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతుంది, చిన్న బాబు ఒక స్కూల్. ఇది మా తల్లిదండ్రులు మా స్వగ్రామం సింగారం ఉంటారు వాళ్ళు. ఒక తమ్ముడు అక్కడే ఉంటాడు, అక్కడి నుంచి RTC డిపార్ట్మెంట్ పనిచేస్తాడు. చిన్న తమ్ముడు డాక్టర్ హైదరాబాద్ ఉంటాడు. ఇది నా యొక్క వ్యక్తిగత కుటుంబ నేపథ్యం ఇది. సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి మొత్తం కూడా ఒక సాఫ్ట్నెస్, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా చూస్తే మీ జీవిత సహచరి కూడా ఒక ఎంప్లాయ్ అయి ఉండి, మీ పిల్లలు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉండి, ఎట్లా మరి సాధ్యం అవుతుంది ఒక ఉద్యమంలోకి రావాలని, ఇంత ప్రెస్ తీసుకోవాలని? ఎట్లా మీకు ఏది ప్రేరణ, ఏంటిది ప్రేరణ? వచ్చేసి అసలు ఉద్యమాల్లోకి రావడానికి తెలంగాణ నేపథ్యం ఉంది. తెలంగాణ ఉద్యమం డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత అందరిలాగానే మనం కూడా జాయిన్ అయినాం. తర్వాత కొంతకాలము పనిచేసిన తర్వాత పెళ్లి చేసుకోవటము, పిల్లలు, ఇది మామూలు. తర్వాత 2010లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు అప్పుడు దాంట్లోకి అనుకోకుండా, అంటే ఉద్యమంలోకి మనం కూడా ఎందుకు మన పాత్ర ఉండొద్దు, తెలంగాణ ఒక విద్యుత్ సంస్థలో పనిచేసి మన ఉద్యోగం మనం చూసుకుంటే దేనికోసం పోరాడు, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి 2010లో అప్పుడు చిన్నగా తెలంగాణ ఉద్యమంలో మొదలుపెట్టాం మేమే.
అప్పటికే రాష్ట్ర జేఏసీ రఘు గారు కూడా లేరు. అప్పటికి మేము మొదలు పెట్టినప్పుడు వాస్తవానికి ఎలక్ట్రిసిటీలో జేఏసీ ఫామ్ కావడానికి ప్రధాన కారణం అందరికీ తెలిసి ఇప్పుడు రఘు గారు కూడా చెప్తారు అదే విషయం. వరంగల్లో మేము ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దాని తర్వాతనే ఎన్బిడిసిఎల్ ఇప్పుడు ఎన్బిడిసిఎల్ అంటే ఇప్పుడు అంతా ఏపీఎస్సీ ఇప్పుడు దాని తర్వాత ఇట్లా విడిపోయినాయి. అయితే వాళ్ళు మేము అందరం మాట్లాడుకుని జేఏసీ చేయాలని చెప్పేసి అక్కడ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ జేఏసీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు రఘు గారిని జేఏసీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత నాకు ఉత్తర తెలంగాణ సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ సంస్థలు ఏవైతే జెన్కో కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిస్కమ్స్ అన్నింటికి కూడా నాకు బాధ్యత ఇచ్చినప్పుడు 5 ప్రధానమైన ఉమ్మడి జిల్లాలకి. సో దాని నుంచి కూడా కొంత నేర్చుకున్నాము. దానికి సంబంధించినటువంటి కూడా మొత్తము నేపథ్యం సంబంధించినట్టు కూడా పెద్ద ఆల్బమే ఉన్నది దానికి. నా యొక్క పోరాటం దాదాపు 2 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ ఉద్యమంలో మొత్తం కూడా ఇవంతా కూడా ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా సరే 2 సంవత్సరాలు ఆ 2 సంవత్సరాలు ఉద్యమం కంటే ఎక్కువ ఉద్యమమే, నిరంతరం ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. సో దీంతో నాకు అంటే ఉద్యమాలలో మనం ఎట్లా చేయాలి ఏం చేయాలి అన్నది కూడా మనకు అప్పుడు కొంత అవగాహన వచ్చింది, కొంత అనుభవం కూడా వచ్చింది దాని. సో దాని తర్వాత మళ్ళీ ఖమ్మం రావటము, తర్వాత మా మిసెస్ కూడా ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది 2011లో. 2012లో సరే అప్పుడు చిన్న అమ్మాయి, మా పెద్ద అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి, 2 సంవత్సరాల పిల్ల. సరే ఈ ఉద్యమాల్లో పోతే ఇబ్బంది అవుతుంది కుటుంబానికి అది అని చెప్పేసి నేను కూడా ట్రాన్స్ చేసుకుని ఖమ్మం రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యోగరీత్యా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, అంతకుముందు నేను దేవాలయ ప్రాజెక్ట్స్ కూడా చేసాను డిపార్ట్మెంట్ లో. ఫస్ట్ దేవాలయ స్కీమ్ అనేది రాజశేఖర్ గారు అన్నప్పుడు, నేను పొన్నాలక్ష్మి గారు మినిస్టర్ గారు అప్పుడు మేము phase 1 phase 2 చేసినాం. 2010 వరకు నాకు కంప్లీట్ అయిపోయినాయి అవన్నీ కూడా. తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత 2012లో అప్పుడు ఇందిరాసాగర్ రాజసాగర్ స్కీమ్స్ ఉంటే దానికోసం ప్రత్యేకంగా నా యొక్క డివిజన్ అక్కడ సబ్ డివిజన్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసినాం. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆ యొక్క సర్వేలు అవన్నీ చేసుకున్నాం ఇందిరాసాగర్ రాజసాగర్. తర్వాత 2014లో పరిస్థితులు మారిపోయినప్పుడు రాజశేఖర్ చనిపోవడం, దాంతో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రావడంతో ఆ స్కీమ్స్ పోయిన తర్వాత అప్పుడే తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి కరెంట్ తీసుకురావాలి ఛత్తీస్గఢ్ అంటే ఛత్తీస్గఢ్ పోయినాం మేము. అప్పుడు కేసీఆర్ గారు ఆదేశం మేరకు అప్పుడు తీవ్రమైనటువంటి మావోయిస్టులు ఉన్నారు ఛత్తీస్గఢ్లో. నేను ఇంకో వెహికల్ మా సంబంధించిన మా పై అధికారి మిగిలిన వాళ్ళని అట్లా భాషరాదు కాబట్టి భాషించినటువంటి పొడెం నరేందర్ లాంటివి తీసుకొని మేము మస్తార్ నుంచి అక్కడ లోపలికి పోయినాం, బర్సూర్ వరకు పోయినాం మేము. కుంట ఇప్పుడు హైవేలు లేవు, అప్పుడు రోడ్లు లేవు, నడిచిపోవడం ముందు పోతాడు, వెహికల్ చిన్నది పోతుంది, అట్లా పోయించినాము. దాని తర్వాత కేటీపీఎస్ నుంచి పెద్ద ఫోన్ కేబుల్ లైన్స్ వారిని వర్క్ చేసినాం మేము. కంటులు సూర్యపేట వర్క్ చేసినాం. తర్వాత భక్తరామ్ దాస్ 100 days స్కీమ్ అంటే ప్రెస్టీజియస్ స్కీమ్, అప్పుడు తుమ్మనాశ్వర గారు మంత్రి, ఆయన సూచనల మేరకు అనుగుణంగానే మేము 100 రోజులు కంప్లీట్ చేసినాం. ఇట్లా తర్వాత కేసీఆర్ గారు ఆదేశం మేరకు అప్పుడు శ్రీరామ్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ అప్పుడు మళ్ళీ అక్కడ మెట్టిపల్లి జగిత్యాల పోయి 1.5 years అవి కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసినాం. ఉద్యోగరీత్యా కూడా మొత్తము నా సర్వీస్ మొత్తం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు ఏదైతే ప్రభుత్వాలు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఏ ప్రభుత్వం దానికి అనుగుణంగా నేను ఉద్యోగరీత్యా పనిచేసాను. ఒక పక్కన కుటుంబము, ఒక పక్కన ఉద్యోగము. దాని తర్వాత 2017లో నా ఉద్యోగం చేసుకుంటున్నా, కుటుంబం చూసుకుంటాను. ఒక అలగేది మొదలైంది జోడేఘాట్లో. అక్కడ జోడేఘాట్లో సంఖ్య బొమ్మను పెట్టిండు, దాన్ని తాగొట్టి దానం చేసిండు అని చెప్పేసి ఉద్యమం మొదలైంది. అక్కడి నుంచి చిన్నగా రగులుకున్నది అది. అప్పటి వరకు నాకు స్వయం బాబురావు కూడా నాకు తెలియదు, ఎవరు తెలియదు అసలు. ఆదిలాబాద్ నేను అంతకుముందు వెళ్ళలేదు. నేను ఉద్యోగరీత్యా నేను వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మళ్ళీ ఖమ్మం ఇవన్నీ పనిచేసినా కానీ ఆదిలాబాద్లో ఎక్కువ నేను పరిచయం లేదు నాకు అసలు. ఆదిలాబాద్లో మిగిలిన తెగలు గోండు, కొలాం, పర్దాన్, తోటి, ఈ ఆంధ్రు ఇవి ఉంటాయి కూడా విషయం నాకు తెలియదు నాకు అసలు. అయితే ఈ 2017 సర్వర్ నగర్ మీటింగ్ పోవడానికి అందరిలాగా నేను కూడా చూస్తూ ఈ మధ్య కొంతమంది ఫోన్లలో వాట్సాప్లో పెడతారు కదా, మెసేజ్లు పెడతారు. నేను కూడా పెడతా ఉండేది అంతే. ఇక దానికి టీవీలో చుట్టాము, మెసేజ్ మనం పెట్టాం, మనం పోవాలి ముందుకు పోవాలి అని పోతుండేది. ఒకసారి ఇట్లనే ఉంటే అది సమావేశం December 9, 2017 ముందు రోజు ఊకే ఇట్లనే చూసుకుంటూ నువ్వు ఇదే మెసేజ్ పెట్టుకుంటావా, నీకంటే ఒక బాధ్యత లేదా అని చెప్పి నా భార్య అన్నది. అక్కడ గొంది వెంకటరమణ గారు, మెట్ల బాబాయ్ గారు, వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళు కష్టపడుతుంటే నువ్వేమో ఇంట్లో కూర్చొని మెసేజ్లు పెట్టాము, నీకు బాధ్యత లేదని చెప్పేసి మా భార్య అన్నది. అనగానే మరి ఏం చేయమని వెళ్ళాలా అన్న, వెళ్ళు అన్నది. వెళ్ళనగానే అప్పటికే మిత్రులు కొంతమంది మా డిపార్ట్మెంట్ చాలా తక్కువ మంది, మా కమ్యూనిటీ కోయ కమ్యూనిటీ 2-3 తీసుకొని నా కార్లో నేను సర్వర్ వెళ్ళిపోయాను అక్కడికి. అప్పటికే మా డిపార్ట్మెంట్ లో ఒక 10 మంది ఉంటారు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కోలో. 100 మంది దాకా లంబాడీలు ఉంటారు, ఒక 10 మంది మేము ఇంజనీర్లము ట్రాన్స్కోలో ఉన్నాం. మేము తలా 10-15 వేలు అట్లా వేసుకొని క్యాడర్ వైజ్ గా పోయి తీసుకెళ్లి బాబాయ్ గారికి ఆ డబ్బులు ఏదైతే మేము సేకరించినాము 60,000 వరకు ఉంటే వారికి ఇచ్చేసినాము. ఇక మేము కూడా అక్కడ ఎక్కడ రూమ్ సరిపోతే ఎక్కడో మళ్ళీ నాగోల్కి వెళ్ళి 5 గంటలకే మేము ఉన్న ఏదైతే హోటల్ ఉన్నదో దాని పక్క నుంచి బస్సులు విపరీతమైన సౌండ్స్ హారన్స్ కొట్టుకుని వెళ్తున్నాయి. ఏంటి అని చూసరికి అన్ని హైదరాబాద్ నుంచి బస్సులు వెళ్ళిపోతున్నాయి.
5 గంటలప్పుడే అని చెప్పేసి ఇక పక్కన మేము నలుగురు ఉన్నాం. ఆ రూమ్ లో స్నానాలు చేసుకుని మేము 6 గంటలకి సరైన గ్రౌండ్ పోయింది. ఆ గ్రౌండ్ పోయిన తర్వాత 6 గంటల నుంచి కూర్చున్నటువంటి ఆదిలాబాద్ వాళ్ళు సాయంత్రం 6 గంటలకు సమావేశం అయిపోయిన సేపు కూడా కథలే వాళ్ళు అసలు. కూర్చున్న దగ్గరనే ఆ రొట్టె తింటున్నారు, రొట్టె తెచ్చుకుని కారం పొడి రొట్టె పెట్టుకుని తింటా ఉన్నా. నీళ్లు పెద్ద పెద్ద 2 లీటర్స్ థమ్స్అప్ బాటిల్స్ దానికి నీళ్ళు తెచ్చుకుని అవి తాకున్నట్లే కూర్చున్న వాళ్ళు. ఈ ఖమ్మం వరంగల్ వాళ్ళు రావటం వీళ్ళని సర్దుకొని రావటం కొద్దిగా ఎట్లయినా ఆదిలాబాద్ కంటే కొద్దిగా వెనకబడి ఉంటారు. అంటే స్ఫూర్తి పోరాట స్ఫూర్తిని కానీ వాళ్ళంత స్పీడ్ గా ఇక్కడ ఖమ్మం వరంగల్ ఉండదు. చిన్నగా వెనకరా ముందురా బాబా కూడా సరిగ్గా చిన్నగా వచ్చారు. అప్పటికే ఆ గ్రౌండ్ నిండిపోయింది. తర్వాత సర్వనగర్ మొత్తం నిండిపోయింది. సాయంత్రం వరకు విని అప్పుడు నేను మామూలు ఉద్యోగినే, ఒక నాయకుడుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా ఒక నాయకుడిగా. ఇది అన్ని సబ్బండ వర్గాలు అనే ప్రకారం డిపార్ట్మెంట్ వైజ్ గా విద్యుత్ రంగంలో పనిచేసిన. కానీ ఈ కమ్యూనిటీ పరంగా నేను ఎప్పుడు కూడా నాయకత్వం వహించలేదు. ఎక్కడ ఏ సంఘంలో కూడా నేను అప్పటి వరకు లేను. సో అది చూసిన తర్వాత అనిపించింది ఈ జీవితంలో నా జాతి ప్రజలు ఇంత కష్టపడుతుండ్రు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద వయసు వాళ్ళు, దాదాలు బాయిలు వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారంటే, ఉదయం 6 గంటలకు కూర్చున్నాం, సాయంత్రం 6 దాకా కూర్చుని ఇట్లా కూర్చున్నారంటే చాలా పెద్ద సమస్యతోటి వీళ్ళందరూ వచ్చారని చెప్పేసి నాకు అనిపించింది కదా. ఈ జాతిలో పుట్టి ఈ జాతి రిజర్వేషన్ ఈ స్థాయికి వచ్చినప్పుడు మనం ఈ జాతి కోసం ఏమైనా చేయలేమా మనం అనిపించింది. అప్పుడే అందరూ అంటారు కదా బుద్ధుడి జ్ఞానోదయం అయింది, లేకపోతే ఇంకో దగ్గర ఇన్స్పిరేషన్ ఇస్తుందంటే నాకు ప్రేరణ కలిగింది మాత్రం ఇప్పటికీ ఎక్కడ పోయినా అది చెప్తున్నాను. ఆ యొక్క సరూనగర్ మీటింగే నాకు ఒక స్ఫూర్తిని ప్రేరణ కలిగించింది. ఇప్పుడు మీరు చెప్పే విషయాలు ఏదైతే తెలంగాణ జనరల్ విషయం, అందరూ కూడా తెలంగాణలో ఏంటంటే బ్రాడ్ విషయము, అందరు వచ్చేసిర్రు, ఒక ప్రోగ్రామ్స్ మొబిలైజేషన్ విస్తారంగా ఉంది కదా. ఒక పర్టికులర్ ఆదివాసీ తెగ గురించి చేసేటప్పుడు ఆ ఉద్యమానికి ఈ ఉద్యమానికి ఉండే వ్యత్యాసం ఏంటిది? అప్పుడు చేసిన అనుభవానికి ఇప్పుడు నడుస్తున్న దానికి ఎట్లా అనిపిస్తుంది? వాస్తవానికి ఏంటంటే తెలంగాణ ఉద్యమం కూడా నీళ్లు నిధులు నియామకాలపైనే పోరాటం. అది మొత్తం కూడా దానికి స్ఫూర్తి ప్రేరణ ఏదంటే మళ్ళీ జల్ జంగిల్ జమీన్ కుమరం భీమే. అంతే కదా, నీళ్లు నిధులు నియామకాలు, జల్ జంగిల్ జమీన్ ఇవి ఉంటేనే కదా మనిషికి. వాటిపైనే ఆదివాసీలు తరతరాలుగా వేల సంవత్సరాల పూర్వం నుంచి కూడా వాటిపై హక్కుల కోసం పోరాడుతున్నారు. మా ప్రాంతంలో మాకే ఆ హక్కులు దక్కాలి, మాది స్వయం పరిపాలన, మా ఆత్మగౌరవం మేము కాపాడుకోవాలి, మేము ఎవరికి కీడు చేయము, ఎవరన్నా మా దగ్గరికి వచ్చినా సరే మేము తిండి పెడతాం, కడుపులో దాచుకుంటాం. అది యొక్క ఆదివాసీ సిద్ధాంతం, ఆదివాసీ తత్వం అది. కాబట్టి తెలంగాణ ఉద్యమం పూర్వమే మా యొక్క ఆదివాసీలు ఏదైతే జల్ జంగిల్ జమీన్ అదే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి. తిరిగి మళ్ళీ మేము ఏం చేస్తున్నాం అంటే దీని నుంచి మళ్ళీ మేము తెలంగాణ ఉద్యమము మన నుంచి స్ఫూర్తి పొందింది రాష్ట్ర సాధించినప్పుడు మరి మన యొక్క సిద్ధాంతం ప్రకారం మనం ఎందుకు సాధించుకోలేము మనం? అంటే తెలంగాణ ఉద్యమానికి కూడా ప్రేరణ ఇచ్చింది దాదా కొమరం భీమే. జల్ జంగిల్ జమీన్. ఈ విషయం చాలా కొత్త విషయం మీ నుంచి వింటున్నాం. మేము అనుకున్నాం ఇక్కడ ప్రజల చైతన్యం వచ్చింది కావచ్చు అనుకుంటున్నాం. ఇది ఒక రకంగా ఉన్నది. ఇంకొక చిన్న విషయం, అసలు పోరాటం అంటే ఎర్రజెండాలు ఉంటాయి, మిగతా ఇవి ఉంటాయి. మీరేంటారు రంగురంగులై కలర్ వేసుకున్నారు, తర్వాత చూస్తే ఒక పీఠాధిపతి లేకపోతే ఒక గురువు అట్లా అనిపిస్తారు. పోరాటంలో చూస్తే మళ్ళీ అక్కడ ఒక ఇది అనిపిస్తారు. ఒకే సమయంలో చుంచు రామకృష్ణ గారు డ్యూయల్ రూల్ అనిపిస్తున్నారు. నేను మొన్ననే జరిగిన 26 నాడు జరిగిన మార్చ్ ఏదైతే ఉందో మానకోట మార్చ్ పాస్ట్ లా నేను మిమ్మల్ని చూసిన, కాళ్ళకు చెప్పులు లేవు, చూస్తేనేమో ఒక అయ్యగారో లేకపోతే ఇక్కడ ఈ మధ్యలో ఒక గురువు లెక్కన ఉన్న వ్యక్తి, ఆ చెప్పులు లేకుండా వేగంగా తర్వాత పోరాట యుద్ధం ఈ రెండు ఉండేసుడు ఒక కొత్త, ఇంతకు ముందు మేము చూసిన అనుభవాల కన్నా ఒక కొత్త ఉంది. వాస్తవానికి దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా సార్? చాలా మంది కూడా చాలా రకాలుగా ఫస్ట్ లో మొదట్లో ఉండే మా దాంట్లో కూడా ఈయన ఒక హిందుత్వవాది లేకుంటే మతత్వవాది అంటారు కదా, లేకపోతే పీఠాధిపతుల్లాగా తిరుగుతుంటాడు ఈయన అంటే కొద్ది టైం పట్టింది నాకు కూడా. ఇదంతా కూడా ఆదివాసీ తత్వము అన్నిటికంటే ముందు, అది హిందుత్వం కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, అన్నిటికంటే మూలం ఏంటిది? దేశ మూలవాసన ఆదివాసీ కాబట్టి మాదే ఆదివాసీ ప్రకృతి పూజించేటువంటి పూజా విధానం మాది. చెట్టుని, పుట్టని, పాయి, ప్రకృతిని, నీటిని, అన్నిటిని, ప్రతి ప్రాణిని పూజించేటువంటి మాది గొప్ప సంస్కృతి మాది. దీంట్లో ఏంటంటే ఇది పసుపు కుంకుమ, ఎరుపు. పసుపు కుంకుమ అంటే తల్లికి ఇది బండారి, ఆ తల్లికి, సమ్మక్క తల్లికి. అంటే ప్రతి మహిళ కూడా ఏది చేయాలన్నా సరే పసుపు కుంకుమతోనే మొదలవుతుంది. పసుపు కుంకుమ ఇది దానికి చిహ్నం. ఇది పచ్చది అంటే అడవి తల్లి. మేమంతా కూడా అడవిలో పుట్టిన వాళ్ళం. అడవి లేకుంటే ఆదివాసీల మనుగడే లేదు. ఆదివాసీలే కాదు అసలుకి, మానవ మనుగడ లేదు. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ వర్షాలు ఎప్పుడు పడితే అంత, ఇప్పుడు అన్ సీజన్ ఇప్పుడు వర్షాలు పడతాయి.
రేపు పడుతుండే తెలియదు, ఒక పక్క తుఫాన్ అంటాడు, వస్తే లేకపోతే లేదు. అదంతా కూడా పర్యావరణం దెబ్బతింటం వల్లనే ఇట్లా. మేమేమంటామంటే పర్యావరణం కాపాడాలంటాం అడవి తల్లిని. ఏదో పెట్టుబడిదారులకి ఆ మైనింగ్ ఈ మైనింగ్ ఇస్తే నాశనం అయిపోయింది పూర్తిగా మానవ సమాజం అంటాం. కాబట్టి అడవి తల్లికి చిహ్నమే ఇది. ఇది తెలుపు. ఈ తెలుపు ఏంటంటే మాకు నీతి నిజాయితీ, ఆదివాసీ నీతి నిజాయితీ ధర్మము, దీనితోనే మేము పోరాడతాం. మాకు భూములు పోని ఏమన్నా కానీ నీతి నిజాయితీ కట్టిపడేటువంటి జాతి ఏదంటే ఆదివాసీ జాతి. ఇది అందరూ ఒప్పుకుంటారు, సమాజంలో అన్ని వర్గాలు ఒప్పుకునేది ఈ నీతి నిజాయితీ కలిగినటువంటి ఆదివాసీ. కాబట్టి వీటన్నిటికి కూడా ఏంటంటే ఒకళ్ళు ఏమంటే ఒక రంగు వేస్తే ఇది ఏదైనా మళ్ళీ పసుపు వేస్తే టీడీపీ అంటారు, లేకపోతే ఇది వేస్తేనేమో బీజేపీ అంటారు, మరి ఇది వేస్తేనేమో ఇంకోటి పార్టీ అంటారు, ఇది వేస్తేనేమో ఇంకో పార్టీ అంటారు, కాంగ్రెస్ అంటారు. ఇట్లా 3 రంగులు ఉన్నాయి కాబట్టి 3 రంగులు కాంగ్రెస్. ఏం కాదు ఇది. ఇది ప్రకృతి మాకు, ఇది పసుపు కుంకుమ, లేకపోతే అడవి తల్లి, లేకపోతే మా నీతి నిజాయితీ. గొప్ప కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఏదో అందరు వేసుకుంటారు కానీ ఈ అర్థాలతో వేసుకుంటారు అనేది మీ నుండి మాట్లాడిన తర్వాతనే ఒక ఇది వచ్చింది. విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో మీరు పెట్టే ఏదైతే ఉన్నదో డిమాండ్స్, ఆ డిమాండ్స్ మేము వింటున్నది కూడా ఏంటంటే 9 తెగలు అంటున్నారు. 9 తెగలు ఐక్యమై ఒక జేఏసీ ఏర్పడి ఆ జేఏసీకి చైర్మన్ గా మిమ్మల్ని ఎన్నుకున్నారు అంటారు. అసలు ఈ 9 తెగలందు కూడా ప్రేక్షకుల కోసం కూడా వివరిస్తే బాగుంటది. అసలు తెగ అనటం కోసం ఏమి ఒక కులమానం అనేది ఉంటది, తెగ అంటే ఏంటిది, తెగకుండవలసిన ఈ 9 తెగలకు ఉండవలసిన ఏంటిది అనేది కూడా వివరిస్తే బాగుంటదని మా అభిప్రాయం. ఇప్పుడు మేము ఉద్యమం అనేప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా నేను ఈ ఉద్యమంలో వచ్చాను 2017 31 డిసెంబర్ నుంచి న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టులో మీటింగ్ పెట్టుకున్నాం. ఉద్యోగ సందనం కూడా అనుకున్నాము. దాన్ని ఆధార్ సొసైటీ అకౌంట్ అంటే 10,000 రూపాయలు ఒక అకౌంట్ ఆధార్ సొసైటీ, అక్కడ దాని డబ్బులే లేవు. సుప్రీంకోర్టు పోవాలని మేము అందరం అనుకున్నాం. 65 మంది ఆ రోజు హోటల్లో కూర్చున్నప్పుడు 65 మంది మనిషికి 1000 రూపాయలు ఇస్తే 65,000 రూపాయలు వస్తే ఆ భోజనం ఖర్చులు ఆ హోటల్ ఖర్చు ఇచ్చేసి ఆ హన్మకొండలో మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు, నెక్స్ట్ మీటింగ్ అంబేద్కర్ భవన్లో పెట్టుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు తలా ఒక 25,000 50,000 1,00,000 రూపాయలు ఇచ్చిన దాంతో అనౌన్స్మెంట్ అయింది. అప్పుడు ఒక 4-5 లక్షల రూపాయలు అప్పుడు ఇమీడియట్గా వచ్చినప్పుడు దాంతో సుప్రీంకోర్టుకు పోయినాము. ఇప్పుడు దాదాపు ఆధార్ సొసైటీ ద్వారా దాదాపు 1 కోటి రూపాయల వరకు మేము అడ్వకేట్స్కి వాటికి చాలా పెద్ద అడ్వకేట్స్ పెట్టుకున్నాం. మేము కూడా మాకు సాధ్యం అందరు అంటే మాకంటే ఎక్కువ 10 కోట్లు కూడా ఖర్చు పెట్టారు ఊరు బంజార్లు. కానీ వాళ్ళ పిటిషన్ డిస్మిస్ అయిపోయినాయి. అంటే వాళ్ళ భయం ఏంటంటే అసలు అక్కడ ఏం లేదు వాళ్ళకి. మేము దాదాపు 3,000 పేజీల ఆధారాలు ఉన్నాయి మొత్తం కూడా. ఇప్పుడు ఈ బ్యాగ్ లో ఉన్నాయి ఏంటంటే ముఖ్యమైన కొన్ని ఆధారాలు, బ్యాగ్ కూడా ఉన్నది, ముఖ్యమైన కొన్ని అసలు మొత్తం కూడా ఈ బీరువా నిండా ఇవే ఉంటాయి. మొత్తం ఇది వేస్తే మొత్తం అవే ఉంటాయి మొత్తం. ఇంకా అసలు డాక్యుమెంట్స్ ఒకవేళ పొరపాటున ఇక చుంచడానికి బీరువాలో ఎత్తిపోదాం అనుకుంటే ఇది చాలా మంది దగ్గర పెట్టినాం. ముఖ్యంగా మాకు లీగల్ కి సంబంధించినటువంటి మడకం శ్రీనివాస్ చూస్తుంటారు, తర్వాత జేజే రాంబాబు గారు చూస్తుంటారు, ఇట్లా కల్తీవీర మల్ల గారు చూస్తారు, గొంజు వెంకటరామ గారు హైదరాబాద్ ఉంటారు. ఇట్లా ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఈ మొత్తం పెట్టుకున్నాం. ఎంత అంటే ఈ ఇంట్లో పడేసి ఎత్తుకుపోతే ఆగిపోయేది కాదు. ఇది ఇట్లా ఎక్కడెక్కడ మేము పెట్టుకున్నాం. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం దాన్ని కూడా గూగుల్లో సేవ్ చేసి పెట్టుకున్నంత ఆధారం దాన్ని కూడా. కాబట్టి దీని ప్రకారం మేము పోతున్నాం ముందుకి. సుప్రీంకోర్టులో రాలేకనే వాళ్ళు ఇటువంటి ధర్నాలు చేయటం, రాస్తారోకాలు చేయటము, అడ్డుకోవటం మేము బెదిరిస్తుంటే మేము కూడా మొదలుపెట్టింది వాళ్ళే. ఖమ్మంలో మొదలుపెట్టారు, కొత్తగూడెం పోయి ర్యాలీ చేశారు, వరంగల్ పోయిండు, హైదరాబాద్ పోయి ధర్నా చేశారు, రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళంతా. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మేము కూడా అందరం కూర్చొని మాట్లాడుకొని 9 తెగలు మనం ఐక్యతతోటి మనం ముందుకు పోవాలి, ఎట్లా పోదాము అని సమాలోచన చేసుకొని ఆదిలాబాద్లో కూడా రాయి సెంటర్ ఉంది పెద్ద ఎత్తున. అక్కడ గోండ్తో పాటు గోండ్, కొలాం, పర్దాన్ తోటి మన కోడు మన్నెవాళ్ళు ఉంటారు. అక్కడ కోయ కూడా ఉంటుంది. అక్కడ చెన్నూరు ప్రాంతం ఇటు పక్కన. కోయ మెయిన్ ఎక్కడంటే ఖమ్మం వరంగల్ మెయిన్, నాయకుడు కొంత ఉంటారు, కొంత కొండరెడ్డి కొంత ప్రాంతాలు ఉన్నారు ఆ బోర్డర్లో, ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో. చెంచులు మాత్రం ప్రత్యేకించి నల్లమల్ల ఏజెన్సీ వాళ్ళు అక్కడే ఉంటారు, ఒక్కలే సపరేట్గా ఉంటారు. అందులో వాళ్ళకి కూడా సభ ఉంటుంది నల్లమల్ల చెంచు సంబంధించి. ఈ తెగలకు సంబంధించినటువంటి భారత రాజ్యాంగం ఎస్టీలో కలిపేటప్పుడే ఈ ఒక 5 అంశాలు ఉన్నాయి వాటికి. ఏంటంటే బయట ప్రపంచానికి దూరంగా ఉంటాము, ఒక సిగ్గు బిడియము, ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి. మాకంటే కోయిల కంటే ఇప్పుడు చూస్తే కొమ్ము ఉంటుంది సంస్కృతి, అడ్డోళ్ళు డక్కులు ఉంటాయి మాకు. అట్లనే ప్రతి కులాం కావచ్చు, కొండరెడ్డికి కావచ్చు, నాయక్పోడికి భీమన్న దేవర, లక్ష్మీదేవర, మాకెట్లయితే మాకు వేలుపులు ఉంటాయి. ఇంటికి ఒక వేలుపు, మాకు చుంచు వారికి ఒక వేలుపు ఉంటుంది. ఇట్లనే మిగిలిన ఇంటి వేలుపు వారికి దన్సరి సీతక్క వారు అంటారు, వాళ్ళకు ఒక వేలుపు ఉంటుంది. పొడమేరే గారు వాళ్ళకు ఒక వేలుపు ఉంటుంది. తెల్ల వెంకటరావు అంటారు, వాళ్ళకు ఒక వేలుపు ఉంటుంది. అట్లా అంటే ఇంటికి ఒక పేరు ఉంటుంది. మాకు దాదాపు ఇప్పుడు పుస్తక రూపంలో కూడా ఆల్మోస్ట్ ప్రింటింగ్ వచ్చేసింది. ఐటీడీపీ రాహుల్ గారి చొరవ వల్ల 150 వేలుపులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 750 వేలుపులు కోయత్తూరికే ఉన్నాయి. కోయ సమాజం, కోయత్తూరు అంటే మళ్ళీ కోయ గోల్డ్ కూడా ఒకటే. సో దీంతో తెగలు వీళ్ళు దూరంగా ఉంటాము,
ప్రకృతిలోనే ఉంటాము, అడవిలో ఉంటాము, కొద్దిగా ఈ చదువుకి దూరంగా ఉంటాము. ఇవంతా కూడా మా ప్రపంచం అంటే నాగరిక సమాజం అంటే చదువుకుంటేనే నాగరికలు. మేమేమంటామంటే ప్రకృతిలో ఎవరు హాని చేయకుండా ప్రకృతిలో చదువుకొని ప్రకృతిలోనే ఉండాలని మేమంటాం. సో ఇటువంటి అన్ని ఉన్న వాటినే తెగగా గుర్తిస్తారు భారత రాజ్యాంగం. ఇట్లా ఈ రోజు తెలంగాణలో 9 తెగలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ 72 తెగలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా 700 పైన తెగలు ఉన్నాయి. 700 పైన తెగలు రాజ్యాంగం గుర్తించింది అప్పుడే. తర్వాత ఈ మధ్య ఎవరన్నా తెగని కలపాలంటే కూడా ఈ అన్నిటితో పాటు ఈ యొక్క లక్షణాలతో పాటు ఒక మానవ పరిణామం ఏవైతే శాస్త్రవేత్తలు ఉంటారు కదా వాళ్ళు కూడా రిపోర్ట్స్ ఇవ్వాలి. వాళ్ళు వీళ్ళకి నిజంగా అటువంటి లక్షణాలు ఉన్నాయి, వీళ్ళు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు, అడవిలో సంస్కృతిని ప్రత్యేకమైన సిగ్గు బిడియం ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఒక కమిషన్ వేస్తారు, కమిషన్ కూడా ఎంక్వైరీ చేస్తుంది, మొత్తం కూడా ఆంథ్రోపాలజిస్ట్ రిపోర్ట్స్ ఇవ్వాలి. అప్పుడు హైమండార్ఫ్ గారు ఉన్నది ఆంథ్రోపాలజిస్ట్. అట్లా ఇప్పుడు చాలా మంది రసెల్ అని ఆంథ్రోపాలజిస్ట్ ఉన్నారు అప్పటి నుంచి కూడా బ్రిటిష్ కాలం నుంచి కూడా. సో వీళ్ళందరూ కూడా రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో చర్చ జరగాలి, ఆమోదం తీర్మానం చేయాలి, అసెంబ్లీ తీర్మానం చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా వీళ్ళు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు తీర్మానం చేయాలి. తర్వాత పార్లమెంట్కి పోవాలి, పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా చర్చ జరగాలి, ఆమోదం పొందాలి. ఇవన్నీ పొందిన తర్వాత ఈ రిపోర్ట్లు ఆ రిపోర్ట్లు అన్ని కలుపుకొని రాష్ట్రపతి దగ్గర పోతాయి. రాష్ట్రపతి దగ్గర పోయినాక రాష్ట్రపతి అప్పుడు ఆమోదం వేసిన తర్వాత అప్పుడు గెజిట్ రూపంలో వస్తుంది ఇక్కడికి. అప్పుడు అదే తెగగా గుర్తించబడుతుంది. అట్లా కొన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు రాజ్యాంగం తర్వాత కూడా కొన్ని తెగలు కలపడరు, అట్లా కొన్ని మిస్ అయినాయి. అయితే వీళ్ళు మాత్రం లంబాడీలు అనేది క్రిమినల్ ట్రైబ్స్. వాళ్ళు ఏమంటారంటే ట్రైబుల్ గాడి పదం మాది మమ్మల్ని తెగ గుర్తించని అంటారు. కానీ క్రిమినల్ ట్రైబ్ అనే వాళ్ళు అప్పుడు ఏమన్నా నేరపూరిత ప్రవృత్తి కలిగిన తెగ అది. మాదేమో హిల్ ట్రైబ్స్, అబారిజినల్ ట్రైబ్స్ అంటే మూలవాసన తెగ ఇది. అంటే బ్రాహ్మణ్స్ కూడా బ్రాహ్మణ్ ట్రైబ్ అన్నారు, ముస్లిమ్స్ కూడా ముస్లిం ట్రైబ్ అనేది మనకి రాగానే మనం భద్రాచలం చెప్పాం కదా ఆ రోజు. ముస్లిం ట్రైబ్స్, బ్రాహ్మణ్ ట్రైబ్స్, అబారిజినల్ ఆదివాసీ ట్రైబ్స్, వాళ్ళు క్రిమినల్ ట్రైబ్స్. మరి ఎందుకు పెట్టింది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఉన్నాయి కదా, ఒక తెగని ఎస్టీ జాబితాలో కలపాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ చెప్పారు. మరి బంజారాలని కానీ లేకపోతే లంబారాలని కానీ కలిపేటప్పుడు ఈ ప్రాసెస్ జరగలేదా, లేకపోతే జరగకుండా ఎట్లా సాధ్యమైంది? ఎందుకంటే మనకంటూ ఒక భారత రాజ్యాంగం ఉంది, మనకంటూ పార్లమెంట్ వ్యవస్థ ఉంది, మనకంటూ ఇక్కడ లోకల్ గా ఉండే స్టేట్ గవర్నమెంట్ ఉంటది. ఇది బోను ఇంటలెక్చువల్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కమిషన్ వేసి రిపోర్ట్ తీసుకొని ఇవన్నీ రాజ్యాంగపరమైన ప్రక్రియలు ఏవైతున్నాయో అవి జరగకుండానే డైరెక్ట్ ఎట్లా కలుపుతారు, ఎట్లా కలిపిండ్రు మీరనే దాంట్లో ఎంత ఇది ఉన్నది, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు మొన్న కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కైతి లంబాడీల్ని వాళ్ళని వీళ్ళని కలపాలి, వాల్మీకుల్ని కలపాలన్నప్పుడు చెల్లప్ప కమిషన్ వేసినప్పుడు చెల్లప్ప కమిషన్ వేసినప్పుడు అప్పుడు వేసి దాన్ని రిపోర్ట్ తెప్పించిన తర్వాత ఆంథ్రోపాలజీ రిపోర్ట్స్ ఇవన్నీ తీసుకొనేసి ఒక తీర్మానం ఒకటి చేసేసి మేము కేంద్రం పంపించామని చెప్పేసి అలా అయిపోయింది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో పంపిస్తే ఉట్టిగానే ఎమ్మటే అమలు రైదు అది కూడా దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి నుంచి కూడా రిపోర్ట్ తీసుకున్న తర్వాత అవన్నీ చూసుకున్న తర్వాత రాష్ట్రపతి పంపిస్తారు. ఏదో ఉపసభలో ఆమోదం పొందినాక అంతా ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మేము వాడిని కలుపుతాం అని 10% రిజర్వేషన్ 12% రిజర్వేషన్ కేసీఆర్ పంపించని చెప్పి చేయరు అక్కడ. ఇవంతా కూడా ఏంటంటే ఇది ఒక ప్రొసీజర్, ఇది ప్రొసీజర్. ఇది ఒక షెడ్యూల్ ట్రైబ్ చేయాలన్నప్పుడు ఒక ప్రొసీజర్ రాష్ట్రపతి నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది వీళ్ళకి. ఓకే, వీళ్ళు ఇచ్చుకోవాలి ముందే, వీళ్ళు కలుపుతున్నా లేదా అన్నప్పుడు. అప్పుడు అక్కడి నుంచి ఈ యొక్క రాష్ట్ర సచివాలయం అంటే అసెంబ్లీకి వస్తుంది, క్యాబినెట్ తీర్మానం చేసుకోవాలి, ఈ కమిషన్ ఏర్పాటు చేయాలి, దాని నివేదిక మళ్ళీ రాష్ట్ర క్యాబినెట్ పోవాలి, క్యాబినెట్ నుంచి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ పోతుంది, వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేసి మళ్ళీ శాసనసభకు వస్తుంది, ఈ క్యాబినెట్ తీర్మానం కూడా శాసనసభకు వస్తుంది, మళ్ళీ ఆమోదం పొందాలి, ఆమోదం పొందినాక మళ్ళీ ఇక్కడి నుంచి రాష్ట్ర గవర్నర్కి పోతుంది, గవర్నర్ అంటే కదా షెడ్యూల్ ఏరియాలో గవర్నర్ దగ్గరకు పోవాలి, గవర్నర్ నుంచి మళ్ళీ ఇక్కడ లోక్సభకు వస్తుంది, లోక్సభ చర్చ అయినాక మళ్ళీ ఆర్టికల్ 342 ప్రకారం ఇది ఆమోదం పొందాలన్నప్పుడు మళ్ళీ రాజ్యసభకు పోవాలి, అక్కడి నుంచి మళ్ళీ లోక్సభకు వస్తుంది, వాళ్ళు కూడా తీసుకుంటారు, తీసుకున్న తర్వాత లోక్సభ నుంచి మళ్ళీ ఇక్కడికి రాష్ట్రపతి పోతుంది, ఇక్కడ పోయినాకనే ఇక్కడ తుది రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందుతుంది. ఇక్కడ ఇంత ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఆషామాషికి ఏదో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి మేము అందరినీ వాడిని కలుపుతాం వీడిని కలుపుతాం మాకు ఓట్లు వేస్తారు రాజకీయాలు ఎల్లకాలం ఉంటాం అంటే అది అట్లా ఉండదు. ప్రొసీజర్ రాజ్యాంగం కదా. రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఆ రాజ్యాంగంలో ఉన్నది ఆర్టికల్ ప్రకారమే కదా మనని వేరు చేసింది. ఇప్పుడు మైనార్టీలు ఉన్నా సరే ఈ యొక్క ప్రాంతవాసులు వాళ్ళ అభిప్రాయం మెజార్టీ అభిప్రాయానికి కట్టుబడి ఉంది, రాష్ట్రం ఏర్పాటు చేసి చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది, రాజ్యాంగం ఉంది, దాని ప్రకారమే రాష్ట్రం ఏర్పడింది. మేము కూడా ఏమంటున్నాం అంటే మేము 10 లక్షలు వాళ్ళు 60 లక్షలు, వాళ్ళు 60 లక్షలు చేసి వాళ్ళ ఇష్టం ఉంటుంది కొనసాగదు. రాజ్యాంగంలో అంటూ కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని దానికి సంబంధించి చూపెట్టేటువంటి పద్ధతులు ఉన్నాయి, ఇవి పాటించలేదు కాబట్టి మేము ఈ రాజకీయ నాయకులందరూ కూడా అధికారం కోసమే వాళ్ళు కలిపింది ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు. కాబట్టి మేము సుప్రీంకోర్టు పోయాం. సుప్రీంకోర్టు పోవడానికి కూడా మాకు ఒక బలమైన ఆధారం కూడా ఉంది మా దగ్గర. ఎందుకు పోయినామంటే 2010లో సున్నం వెంకటరమణ గారు అప్పుడు ఆర్టీఐ కింద పోయారు, మినిస్టర్ ఆఫ్ హైర్ ఆఫీస్ పోతే
వీళ్ళు అడిగిన దానికి ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రిగార్డింగ్ ఇంక్లూజన్ ఆఫ్ లంబాడ్ ఇన్ ఎస్టీ కేటగిరీ అనేది 2010లో. అప్పుడు ఏమి ఇచ్చారు, ద లంబాడా కమ్యూనిటీ హ్యాస్ నాట్ బీన్ నోటిఫైడ్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్ అండర్ ఆర్టికల్ 340 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు, ఉమ్మడి రాష్ట్రంలోనే. అంటే దీని అర్థం ఏంటిది, ఆర్టికల్ 342 ప్రకారం కలపలేదు అని, అంతే కదా. అంటే ఈ ప్రొసీజర్ వైలేట్ అయినట్టే లెక్క. మిమ్మల్ని అదే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అడిగేది ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది, మన ఇచ్చింది కూడా అంతే. ఇది మన తెల్ల వెంకటరావు గారు, స్వయంబాబు గారు అడ్మిట్ అయిన తర్వాత కేసు ఇంప్లీడ్ అయిన అడిగింది అదే. వీళ్ళు 342 ప్రకారం లేకుండా మీరు ఇంతకాలం ఎట్లా రిజర్వేషన్, వీళ్ళు ఎస్టీ రిజర్వేషన్ ఇస్తున్నారు వాళ్ళకి అడిగింది. కాబట్టి మా దగ్గర ఇది ఒక్క పేపరే కాదు, ఇట్లా దీని తర్వాత అనేక సార్లు కూడా 4-5 సార్లు కూడా మేము తీసుకున్నాం ఇటువంటి అన్ని. మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఇది ప్రభుత్వానికి సంబంధించిందే కదా, మేము ఇచ్చింది కాదు కదా. ఇది ఆర్టీఐ ఇన్ఫర్మేషన్, ఇది వెరిఫై చేసుకోవచ్చు ఇవన్నీ. తర్వాత రిజిస్టర్ ఆఫ్ జనరల్ ఉంటుంది, రిజిస్టర్ ఆఫ్ జనరల్ దగ్గర కూడా ఏ తెగలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఏ కులము, బీసీఆ, ఎస్సీఆ, ఓసీ అని వాళ్ళు కూడా ఇచ్చారు మాకు.